హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల సో హీరో ప్రణవ్ అయితే ఉన్నారు, మాట్లాడేద్దాం. అండ్ రీసెంట్గా చాలామందికి ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే తెలీదు, బట్ 90s 2000 వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. సో ఆ మూవీకి సంబంధించిన హీరో ప్రణవ్ మనతో పాటు ఉన్నాడు. హాయ్ ప్రణవ్. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాం. అండ్ నెక్స్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే బేసిక్గా అసలుకి స్టోరీయే 90s 2000 ఇప్పటికీ ఉంది, బట్ కాకపోతే అప్పుడున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలుస్తుంటుంది. బట్ ఈ టైంలో ఈ స్టోరీని మీరు లీడ్ తీసుకొని చేయడానికి రీజన్ ఏంటి? అది అంటే ఇప్పుడు అది డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్ అండి. ఆయన అంటే మీకు డెబ్యూ కదా, సో నాకు ఇప్పుడు debut. ఇప్పుడు ఉన్నట్టు అంటే అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి కాకుండా బట్ కంప్లీట్లో ఒక విలేజ్ లవ్ స్టోరీ లేదంటే ఆ 90sలో అలాంటి స్టోరీ తీసుకోవడం చేయడానికి రీజన్ ఏంటి అంటున్నాను. కథ నచ్చిందండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ అండ్ ద క్యారెక్టర్. మెయిన్లీ అయితే కథ అండి. నాకు ఫస్ట్ టైం నరేషన్ ఇవ్వగానే ఐ వాస్ లిటరలీ టీయర్స్, ఐ వాస్ హోల్డింగ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అంటే నరేషన్ అయిపోయింది, ఇలా కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. సో చాలా నచ్చింది కథ, చాలా రిలేట్ చేసుకోవచ్చు. టైం పీరియడ్ వేరైనా కూడా ఎమోషన్ అనేది సేమ్ ఉంది చూడండి. బట్ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనాలకి ఇప్పుడున్న అంతెందుకు ఇప్పుడు ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు. సో వీళ్ళకి దే డోంట్ నో వాట్ వర్ ద స్ట్రగుల్స్ వెన్, అంటే 90sలో. ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది కమ్యూనికేట్ అవ్వడము, ఒకరు నచ్చితే మెసేజ్ చేయడము, కాంటాక్ట్ అవ్వడము, ఇదంతా. సో అది చాలా ఈజీగా అయిపోయింది. బట్ దీని త్రూ ఏంటంటే దే విల్ గెట్ టు నో లైక్ వాట్ వర్ ద రియల్ స్ట్రగుల్స్. అసలు ఒక అమ్మాయిని కలవాలంటే, తనతో మాట్లాడాలంటే ఎంత తిప్పలు పడాలి, ఏమేం చేయాలి అనేది. సో దట్ విల్ అది ఇప్పుడు వాళ్ళకి చాలా కొత్తగాను ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది అది కూడా. సో ఎప్పుడన్నా అంటే మీరు మిస్ అయ్యారా, లేకపోతే ఏంటి అంటే ఈ క్యారెక్టర్ 90s క్యారెక్టర్ ఇప్పుడు చేస్తున్నా ఇప్పటికి అప్పటికి చేంజెస్ ఏమన్నా గమనించారా? చేంజెస్ యా, నేను నా లైఫ్లోనే చాలా గమనించాను. చాలా చేంజెస్ ఉన్నాయి. నా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ ఫోన్ వచ్చింది. సో ఫోన్ ఉండే, సో ఇట్ వాజ్ ఈజీ. నేను ఎప్పుడు ఏమంటారు ఇలా వెళ్ళి తిరగడాలు, వెయిట్ చేయడాలు ఇవన్నీ ఎప్పుడు చేయలేదు. సో ఇవన్నీ ఏం లేకుండే, అంతా ఎవ్రీథింగ్ అలా స్మూత్గా అట్లా అలా జరిగిపోతుండే. సో దీంట్లో సినిమాలో అట్లా కాదు కదా. అదే మేము చూసానంటే 90s అంటే బేసిక్ అమ్మాయికి తిరగాలి, లవ్ లెటర్స్, ప్రపోజల్స్. వన్స్ ఏంటంటే అంత ఇప్పుడున్నంత కమ్యూనికేషన్స్ అయితే అప్పుడు లేవు కదా, లేదంటే కాలేజ్లోనో లేకపోతే అంటే ఫస్ట్ లో ఏంటంటే ఐదర్ ఇంకేంటంటే మన దగ్గర ఫోన్లు ఉండవు అంత విలేజ్లో. ఐదర్ ఉంటే పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎవరి దగ్గర ల్యాండ్ లైన్ ఉంటే వాళ్ళకు ఆ నెంబర్కి కాల్ చేస్తావు. మళ్ళీ చిన్న చిన్న ఏమంటారు కోడ్ ఉంటుంది, 2 times రింగ్ చేస్తేనే కాల్ ఎత్తు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, చిన్న చిన్న మైన్యూట్. అవన్నీ డైరెక్టర్ గారు చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా కవర్ చేశారు. సో ఈ మూవీలో మాకు తెలిసినంత వరకు అంటే ఏంటంటే మీ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే కొంచెం ఏమంటారు బక్కగా, లేకపోతే ఒకటి ఆలోచన అంటే పర్ఫెక్ట్గా సింక్ అయిందనమాట. ఏంటి బాడీకి ఏమైనా షేపింగ్ కోసం లేదంటే వర్కౌట్స్ ఏమైనా చేసావా, లేదంటే లేదు ఈ కథకు నేను అది కరెక్ట్ ఉన్నా కాబట్టి తీసుకున్నారనుకోవచ్చు? నేనేం చేయలేదండి. నేను బేసిక్గా నేను బాగా తింటాను. నేను తిన్నా ఇలానే ఉంటాను. సో అది బేసిక్ జీన్స్ అనుకుంటా, ఫస్ట్ అలా ఉండే. సో వాళ్ళు నా షార్ట్ ఫిలిమ్స్ చూసారు, అలానే నేను నా పర్సనాలిటీ ఇదంతా కరెక్ట్. ఎందుకంటే ఇంకా ఒక ఇంటర్మీడియట్ 16-17 ఇయర్స్ పిల్లోడికి ఆ క్యారెక్టర్కి ఒక 25-30 ఇయర్స్ ఓల్డ్ని తీసుకొని వచ్చి గడ్డాలు మీసాలన్నీ షేవ్ చేసి యూనిఫామ్ వేసి అది చాలా ఫేక్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ రియలిస్టిక్ డ్రామా సినిమా అంతా. సో ఈవెన్ కాస్టింగ్ కూడా చాలా అంతే రియలిస్టిక్గా ఉండాలని అనే డెసిషన్లో నన్ను ఇది చేసుకున్నారు. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే, సో ఫైనల్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి ఏం చెప్తారు ఇప్పుడున్నటువంటి ఆడియన్స్కి? మీరు ఇంట్రెస్ట్ చూపించి థియేటర్లకి రావాలా, కానీ దిస్ విల్ మేక్ నాయిస్. డెఫినెట్లీ ఇది ఒక ఇండస్ట్రీలో ఇట్ విల్ మేక్ నాయిస్. ఈ మూవీ లైక్ టెక్నికల్గా కానీ పర్ఫార్మెన్సెస్ కానీ యూ విల్ సీ వెరీ న్యాచురల్ అండ్ వెరీ ప్యూర్ పర్ఫార్మెన్సెస్ అండ్ వెరీ వండర్ఫుల్ మ్యూజిక్, మెస్మరైజింగ్ మ్యూజిక్ అండ్ విజువల్స్. ఎందుకంటే స్టార్టింగ్ నుండే
ఒక ఫస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్లోనే మీకు సినిమాలో మీరు ఆ పుంగనూరు అనే వరల్డ్లోకి వెళ్ళిపోతారు. సో మీరు జస్ట్ కొత్త మొహాలు కొత్త ఇవి పక్కన పెట్టి జస్ట్ కంటెంట్ చూసి మీరు ఇంట్రెస్ట్ చూపించి థియేటర్లకి రావాలే కానీ దాని తర్వాత ఇంకా సినిమాని మీరే ఎక్కడికో తీసుకెళ్తారండి. దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ ప్రణవ్.